ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకిష్టమైన సూపర్ ఫుడ్ గురించి చెప్పారు. సోమవారం బీహార్లోని బగల్పూర్లో పర్యటించిన మోదీ తన ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా మఖానా సూపర్ ఫుడ్ అని అన్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని పేర్కొన్నారు. తాను 365 రోజుల్లో 300 రోజులు మఖానాను ఆహారంలో భాగంగా చేసుకుంటానని చెప్పారు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు అల్పాహారంగా మఖానాను తీసుకుంటున్నారన్నారు. అందుకు అంతర్జాతీయ స్థాయిలో దాని ఉత్పత్తి ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రైతుల శ్రేయస్ కోసం బీహార్లో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మఖానా బోర్డు ప్రకటించినందుకు కృతజ్ఞతగా సభలో ప్రధాని మోదీని మఖానాతో తయారు చేసిన దండతో సత్కరించారు. ఈ మఖానా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. వీటిలో మైక్రో న్యూట్రియంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. టైప్ 2 మధుమేహాన్ని అడ్డుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. పోల్ మఖానాలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరిచి మంచి బ్యాక్టీరియాను సమృద్ధి చేస్తుంది. అంతేకాదు పూల్ మఖానాలో యాంటీ ఏజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే అమినో యాసిడ్స్ చర్మంపై వచ్చే ముడతల్ని, మొటిమల్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. ఎదిగే పిల్లలకి ఇది మంచి పోషకాహారంగా నిపుణులు చెప్తారు. పిల్లలకు నచ్చేలా దీంతో చాట్ మిక్చర్ కూడా చేసి పెట్టొచ్చు. 100 గ్రాముల మఖానా తింటే శరీరానికి 340 గ్రాముల క్యాలరీలు అందుతాయి. వీటిలో ఫ్యాట్స్ శాతం అస్సలుండదు. కనుక బరువు పెరుగుతారన్న భయం లేదు. రోజు 30 గ్రాముల వరకు మఖానా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో భావోద్వేగాలు, ఒత్తిడి అదుపులో ఉంటాయి. రక్తపోటు తగ్గుతుంది. వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే డిటాక్సిఫైరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాల్ని బయటికి పంపుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ వాపు, నొప్పి సమస్యల్ని తగ్గిస్తాయి.